చిన్న చేపల ఫ్రై. శుభ్రంగా వాటిని కడుక్కోవాలి. కొంచెం ఉప్పు నీళ్ళు వేసి తేడాగా మంచిగా కడుక్కుంటే వాసన లేకుండా మంచిగా ఉంటుంది. కొంచెం తగినంత పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఉప్పు ముక్కలకు పట్టాలి. పట్టి ఆ పసుపు ఉప్పు పట్టినాక కొద్దిసేపు అట్లనే తీసుకుంటుంది. ఒక కళాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ఉల్లిపాయ కోసిన ముక్కల ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. బాగా ఏగనీయాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పేస్ట్ కూడా మంచిగా కలవాలి, వేగాలి. తగినంత పసుపు వేసుకోవాలి. ఉల్లిగడ్డలు మంచిగా వేగినాక పసుపు ఉప్పు పట్టించిన చేపలు, చిన్న చేపలని వేసుకొని ఫ్రై చేయాలి. బాగా కలదిప్పాలి. బాగా కలుపుకోవాలి. ఎక్కువ కలపొద్దు. ఎక్కువ కలిపితే ముక్క చెదురుతుంది. లైట్గా కలుపుకోవాలి. మంచిగా ఫ్రై కానీ అట్లనే కొంచెం ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకోవాలి ముక్క ఉడికేటందుకు. ఈ చిన్న చేపలు చాలా మంచిది, ఆరోగ్యానికి బాగుంటుంది. దీంట్లో కొలెస్ట్రాల్ ఏది ఉండదు. చాలా బాగుంటుంది. ఆ కొంచెం వాటర్తోనే ఉడికేయాలి. బాగా మక్కుతుంది. గంట పెట్టి కలపొద్దు, అలా తిప్పుకోవాలంతే కళాయిని. కొంచెం కొత్తిమీర వేసి కొంచెం కలుపుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కూర బాగుంటుంది, మంచి టేస్ట్గా ఉంటుంది. అన్నంలోకి కానీ రొట్టెకు మంచిగా ఉంటుంది. చూడండి, టేస్ట్ చేయండి. చాలా రుచిగా